హా నాకు పదవి కావాలి, నేను బీజేపీ పేపర్ కావాలి, నేను బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుని కావాలి అని ఎవరెవరు ఉరుకులో పెడుతుర్రు. ఏం కథో నాకు అన్నిటికీ. కానీ నేను మాత్రము పొంగను లొంగను ఏమి చెయ్యను. కానీ లోపడంగా పెట్టేది పెడతా. నేను చెప్పేది చక్కగా వినాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఎలక్షన్లలో గెలిపించే మొగోడు దమ్ము సత్తా ఉన్నోడు గాయనకే అధ్యక్ష పదవి ఇవ్వాలి తప్ప వేరేటోళ్లకు ఉరుకులో పెట్టేటోళ్లకు, నడువంగా జ్వరపడేటోళ్లకు, మాయమాటలు చెప్పేటోళ్లకు, హైకమాండ్కు ఊదర బోదర మాటలు మాట్లాడి అది ఇది అని మసిముసి రెగ్గాలమ్మేటోళ్లకు అధ్యక్ష పదవి ఇవ్వద్దు. అందుకనే ఎలక్షన్లలో గెలిపించే సత్తా ఉన్న మొగోరికే ఇయ్యాలి అని ఈ రకంగా పాడవాడుతుండుల్లా ధర్మపురి అరవిందు హబ్బరకొండ. అయితే ఈ లెక్కన బయట చూస్తే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆహా ఇక మరి నేను బంపర్ మెజార్టీతో మరి ఊపుతీ మరి రాబోయే రోజుల్లో కథ మాత్రం అంతా అడ్డం తిరిగి నా కాడికి రావాలి అని అనుకుంటుండు ఏమో. కానీ మొత్తానికైతే ఒక గోలి వేసి పెట్టిండుల్లా తీట పంచాయతీకి ధర్మపురి అరవిందు. చూడాలి మరి రాబోయే రోజుల్లో. అరే ఎవరికి పదవి ఇవ్వాలి, ఎవరికి పదవి ఇవ్వద్దు, ఎవరికి అనుభవం ఉంది, ఎవరికి ఇవ్వద్దు అన్న సోయి హైకమాండ్ తెలియదానుల్లా. అరే ఇంతల్నే నడవంగా పోషిస్తోలే గీ మాట ఎందుకు మాట్లాడుతుండ్రు ఈ ధర్మపురి అని ఇక మరి సోషల్ మీడియా సంఘపోళ్ళు అటు మేధావులు ఒకటే చర్చించుకుంటున్నారట. చూడాలి మరి రాంగ పోంగ ఆఖరికి వస్తున్న కల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మరి ఎవరికి కానున్నదో, ఎవరిని వరించనున్నదో రేపు చూద్దాములా. ఇదిగోండి ఇలా రేపు రాజకీయాలల్లా ఈడ గెలుస్తుండు అటు దుంకుతున్నాడు, ఆడ గెలుస్తుండు ఇటు దుంకుతున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్, కవిత ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు. క్వశ్చనే లేదు. ఇక వేరే వాళ్ళు ఎటు దుంకుతారో ఎటు పోతారో అవన్నీ నడుస్తూనే. ఆల్రెడీ కాంగ్రెస్ విలీనమైనరు కదా, కాలేదు ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ నిలవాడే కాంగ్రెస్ టికెట్ మీద. మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనమంటారు ఏంది మీ ఛానళ్ళు? మీరేనా విలీనమైనరా? అక్కడ ఎమ్మెల్యేలు పోయినరు, కాంగ్రెస్ లో జాయిన్ అయినరు. అంతకుముందు కాంగ్రెస్ వాడు పోయిండు, బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యిండు. మా దగ్గర బండి సంజయ్ చెప్పాయి మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని. ఈ ముగ్గురు ఈ ట్రిపుల్ కే అవుతున్నదో కేసీఆర్, కేటీఆర్, కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గరలో రానియరు. ఏం తెచ్చోదులు ఇంకో హెచ్చా. వీళ్ళు ముగ్గురు మాత్రం సచ్చిన బీజేపీకి దగ్గరలో రానియం. ఇక వేరే ఎటు పోతేది. ఇప్పుడు పోతే ప్రెస్ మీట్ కాగానే నాందేడే పోయేది. పార్టీ అక్కడ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. 9 అసెంబ్లీలో ఇన్ఛార్జ్ నాందేడ్ జిల్లా మొత్తం. మనం వీలైనంత మనం చేసి పార్టీ బలోపేతానికి చేసి అక్కడ మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు పనిచేసుడు. అందరం కార్యకర్తలమే బీజేపీలో. ఎలక్షన్లు గెలిపించేటోడు స్టేట్ ప్రెసిడెంట్ కావాలి. సింపుల్. ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతారో వాళ్ళనే స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. ఇది వేరే అవసరమే లేదు, అదొకటే.